T20 వరల్డ్ కప్ ఫైనల్లో అభిషేక్ శర్మ ఆకట్టుకున్నాడు. క్రీజులో ఉన్నంతసేపు అలరించాడు. అభిమానులకు కావాల్సినంత కిక్ ఇచ్చాడు. క్రీజులో తాను సెటిల్ అయితే ఎలా ఉంటుందో ఆటతోనే చూపించాడు. ఖాతా తెరిచేందుకు 2 బంతులు తీసుకున్న అభిషేక్ శర్మ ఆ తర్వాత విధ్వంసమే సృష్టించాడు. నేచురల్ గేమ్ ఆడేశాడు. ఫటాఫట్ షాట్లతో రెచ్చిపాడు. బౌలర్ ఎవరైనా అటాక్ చేశాడు. పవర్ ప్లేలోనే మాక్సిమం పరుగులు పిండేసుకోవాలనే పట్టుదలతో బ్యాటింగ్ చేశాడు. చూస్తుండగానే హాఫ్ సెంచరీ ఫినిష్ చేశాడు. 18 బంతుల్లోనే అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ సాధించాడు. టీమిండియా ఇన్నింగ్స్ కు బలమైన పునాది వేశాడు. అయితే 52 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర అభిషేక్ శర్మ పెవిలియన్ చేరాడు. రచిన్ రవీంద్ర బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. అభిషేక్ శర్మ మొత్తం 21 బంతులను ఎదుర్కొన్నాడు. ఇందులో 6 ఫోర్లు 3 సిక్సర్లు ఉన్నాయి. 247.62 స్ట్రైక్ రేట్ తో అభిషేక్ బ్యాటింగ్ చేశాడు. టీమిండియాకు శుభారంభం అందించడంలో కీలకంగా నిలిచిన యువ ఓపెనర్ విమర్శకుల నోళ్లు మూయించాడు. కరెక్ట్ టైంలో తన స్టామినాను చాటుకున్నాడు. నిజానికి T20 వరల్డ్ కప్ ఆరంభం నుంచి అభిషేక్ శర్మ ఇబ్బంది పడ్డాడు. ఆఫ్ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో విఫలమయ్యాడు. పదే ఒకే తరహాలో అవుట్ అయ్యాడు. గ్రూప్ దశలో ఒక మ్యాచ్ కు అనారోగ్యంతో దూరంగా ఉన్నాడు. ఆడిన 3 మ్యాచ్ల్లోనూ డకౌట్ అయ్యాడు. దీంతో టీమిండియాకు అభిషేక్ శర్మ భారమయ్యాడంటో చర్చ జరిగింది. అయితే టీం మేనేజ్మెంట్ మాత్రం యువ ప్లేయర్ కు మద్దతుగా నిలిచింది. సూపర్ 8 దశలో అవకాశాలిచ్చింది. కానీ సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ లోనూ అభిషేక్ పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత జింబాబ్వేపై మాత్రం రాణించాడు. ఆట తీరును మార్చుకొని హిట్ అయ్యాడు. హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత వెస్టిండీస్, ఇంగ్లాండ్ తో కీలక మ్యాచ్ల్లో విఫలమయ్యాడు. వరుసగా విఫలమవుతున్న అభిషేక్ శర్మను ఫైనల్లో ఆడించకూడదని మాజీలు సైతం అభిప్రాయపడ్డారు. ఆరంభంలోనే వికెట్ సమర్పించుకుంటున్న యువ ఓపెనర్ ఒత్తిడిలో ఉన్నాడని చెప్పుకొచ్చారు. కానీ టీం మేనేజ్మెంట్ మాత్రం రిస్క్ తీసుకోలేదు. అభిషేక్ శర్మను కొనసాగించేందుకే ఆసక్తి చూపించింది. యువ ఓపెనర్ పై నమ్మకం ఉంచింది. అయితే టీం మేనేజ్మెంట్ నమ్మకాన్ని అభిషేక్ శర్మ నిలబెట్టుకున్నాడు. తుఫాన్ ఇన్నింగ్స్ తో కట్టిపడేశాడు. టీమిండియాకు దూకుడైన ఆరంభాన్ని అందించాడు. తనదైన ఆట తీరుతో అభిమానుల మనసు దోచుకున్నాడు. టీమిండియా భారీ స్కోర్ చేయడంలో కీలకంగా నిలిచాడు. నెంబర్ 1 బ్యాటర్ అనే ట్యాగ్ కు న్యాయం చేశాడు.